నమస్తే. ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే మనసును దాని కోరికలను అదుపులో పెట్టుకోవడం. ఇంద్రియాలు 5: జ్ఞానేంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం కర్మేంద్రియాలుగా ఉంటాయి. మనసు కూడా ఒక ముఖ్యమైన ఇంద్రియంగా పరిగణించబడుతుంది. ఇంద్రియ నిగ్రహం ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యమైనది. కోరికలను అదుపులో ఉంచితే మనిషి దుఃఖం, ఆందోళన నుండి విముక్తి పొందవచ్చు. మనస్సును అదుపులో ఉంటే మంచి పనులు చేయడానికి ప్రేరేపించబడతారు. దీనిని సాధించడం ద్వారా కోరికలను జయించవచ్చు. ఇంద్రియాల వల్ల కలిగే సుఖాలు క్షణికమైనవని గ్రహించి వివేకాన్ని ఉపయోగించాలి. మంచి స్నేహం, మంచి పనులు చేయాలని సంకల్పం తీసుకోవాలి. ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంచుకోవడాన్ని సంయమనం అంటారు. భగవంతుడిని పూజించడం, సరైన ఆహార నియమాలు, శ్వాసను అదుపులో ఉంచుకోవడం, ఒకే లక్ష్యంపై మనసును నిలిపినప్పుడు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం, ఆందోళన వంటి వాటిని దూరంగా ఉండి అంతర్గత శాంతిని పొందవచ్చు. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనం ఇహంలో అనుకునే ప్రతి కార్యాన్ని సాధించగలమనే సంకల్పాన్ని తీసుకోవాలి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.